ఎందుకో దేవుడు అంతగా ప్రేమించినటువంటి అబ్రహాముకి పిల్లల్ని ఎందుకు ఇవ్వలేదు అంటే దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం వేరుంటుంది. మన ఆలోచనలు వేరుంటాయి, దేవుని ఆలోచనలు వేరుంటాయి. మనమే అంటుంటాం, దేవుళ్ళో నేను ఎంతో బలంగా ఉంటున్నాను, దేవుని కొరకే నేను జీవిస్తున్నాను, కానీ నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఈ యొక్క శోధనలు, నాకే ఎందుకు ఈ కష్టాలని మనం అనేక సార్లు అడుగుతూ ఉంటాం. అంటే రక్షింపబడినటువంటి కొత్తలో చిన్న పిల్లలుగా ఉంటారు అంటాడు. బాలుడు పాలు తాగేవారుగా ఉంటారు, తర్వాత మాంసం తిని బలపడతారు అని పౌలు గారు చెప్తారు. అంటే రక్షింపబడిన కొత్తలో అడగడం వేరు. ప్రతి ఒక్కరూ అదే స్థితిలో ఉంటారు. ఎందుకంటే దేవుని వాక్యం అర్థం కాక, దేవుని మర్మాలు మనం గ్రహించలేని స్థితిలో ఉంటాం కాబట్టి అడుగుతాం. కానీ ఎంతో కాలంగా దేవుళ్ళో ఉండి పుట్టు క్రైస్తవులై ఉండి కూడా ఇంకా అదే స్థితిలో ఉండిపోయిన వారిని నేను చూస్తున్నాను.